రాబోయే ఎన్నికల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరటం ఖాయమని అన్నారు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. షేర్లింగంపల్లిలో బీజేపీ గెలవాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, హైదర్ నగర్ డివిజన్లో వీరు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ నూతన కార్యాలయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్తో కలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించి ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో 1,40,000కు పైగా నకిలీ ఓటర్లను గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు 40,000 ఓట్లను ఎలక్షన్ కమిషన్ తొలగించిందన్న ఎంపీ మిగతా వాటిని కూడా తొలగించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో హైదర్ నగర్ డివిజన్ లో ఒక బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్ ఈ రోజే ఇనాగ్రేట్ అయింది. కానీ ఇక్కడ ఉత్సాహం కనబడుతుంది. ప్రజలు కోరుతున్నారు బీజేపీకి కావాలని, ఓటేయాలని. కానీ పోయినసారి కొన్ని తప్పులైనవి, ప్రత్యేకంగా ప్రచారంలో మీడియాలోనే మా తప్పులైనవి. ఆ తప్పులు కూడా సరిదిద్దుకుంటాము. వచ్చే ఎన్నికలలో షేర్లింగంపల్లిలో అన్నిటికీ 100% మేము గెలిచే వాతావరణం ఉంది. కానీ ఆ వాతావరణాన్ని ఉపయోగించి గెలుస్తాం కూడా అన్న నమ్మకం ఉన్నది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇదే విధానంగా ఎలక్షన్స్ వరకు. ఎలక్షన్స్ కూడా పోతే ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాన్సిల్ అయితే అని అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఇదే. ఇక్కడ ఎస్ఐఆర్ ఉంది. ఎస్ఐఆర్ ఎక్సైజ్ మొదలు పెట్టింది ఎప్పుడో. తర్వాత పోయినసారి నా ఎలక్షన్స్, రవికుమార్ యాదవ్ గారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న షేర్లింగంపల్లి టీము 1,40,000 నకిలీ ఓట్లు లిస్టు తీసుకొని నేను, రవికుమార్ గారు ఎంతో మంది ఎలక్షన్ కమిషన్ పోయి ఇచ్చినాం. ఇస్తే దాంట్లో 40,000 తగ్గించింది. కానీ ఇంకా 1,00,000 ఉండొచ్చు. ఆ 1,00,000 నిజంగానే కనీసం 60,000 నకిలీ ఓట్లు ఉంటాయి షేర్లింగంపల్లిలో. అవి తీసేయాలి. మరి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో 2,000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గత 12 సంవత్సరాల్లో అధికార పార్టీలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు అధికార పార్టీలో ఉంటాడు. అభివృద్ధి కోసం పార్టీ మారినా అన్నాడు. అన్ని పార్టీలు మారుతాడు. సో ఇవాళ మేము ప్రశ్నించేది ఏంటంటే, నువ్వు 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చిన ముందు ఈ రోజు 100 రోజుల ప్రణాళిక అని 2,000 కోట్లతోటి మీరు అభివృద్ధి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని మునిగిపోతున్నాయి. అసలు విశ్వనగరం అంటారు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పక్కనే నిన్న మొత్తం ఖాళీ మునిగిపోయింది. మీరు హైడ్రా అధికారులు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంతసేపు అధికార పార్టీలో ఉంటావు, ప్రజల కోసం ఏమి కూడా చేయలేరు. సో ఇవాళ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ని చూసుకొని ఓన్లీ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెడుతున్నారు. అది ప్రజలు చూస్తున్నారు. సో తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 3వ స్థానం, మొన్న సర్వేలు కూడా వచ్చినాయి, 3వ స్థానం. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఓట్ వేసే పరిస్థితి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ నంబర్ 1 ఉంది. ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేము అన్ని డివిజన్లో మేము గెలుస్తున్నాం.